బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. షూటింగ్ అయిన తర్వాత అమర్దీప్తో పాటు కంటెస్టెంట్స్ అంతా వరుసగా బయటకు వస్తారనే ముందే సమాచారం ఉండడంతో అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గర వేలాది మంది కాపలా కాచారు. అమర్ని కొడతామని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్గా చెప్పుకునే ఈ అల్లరి మూకలు కొద్ది రోజుల ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. అమర్దీప్ని కొట్టే ఇక్కడి నుంచి పోతామని ముందే చెప్పారు. చెప్పినట్టుగానే అర్ధరాత్రి ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అమర్ కారు బయటకు రావడంతో ఒక్కసారిగా దాడి చేశారు. వందలాది మంది అల్లరి మూకల గుంపు అతని కారుపై దాడి చేసింది. దాదాపు అరగంట పాటు కారులోనే ఉండిపోయిన అమర్దీప్ని, అతని ఫ్యామిలీని వెంటాడి వేటాడినట్టుగా దాడి చేశారు. వాళ్ళని భయభ్రాంతుల్ని చేశారు. కారులో అమర్దీప్ తల్లి, అతని భార్య, స్నేహితుడు నరేష్, డ్రైవర్ ఉన్నారు. నానా బూతులు తిడుతూ కారును, అద్దాలను మొత్తం ధ్వంసం చేసి అమర్దీప్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న అమర్దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరగంట పాటు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్నారు. ముందు నుంచి వెనక నుంచి కారును ధ్వంసం చేస్తూ సైకోలుగా ప్రవర్తించారు. శనివారం ఉదయం నుంచే అన్నపూర్ణ స్టూడియోకి వేలాదిగా చేరుకున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నంలో లాఠీలకు కూడా పనిచెప్పారు పోలీసులు. అయితే అర్ధరాత్రి తర్వాత ఈ గొడవ జరగడంతో పాటు అక్కడ జనం వేలాదిగా ఉండడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు.